ప్రజలకు మెరుగైన సేవల్ని అందించే ఏపీ ఫైబర్ నెట్ తన ప్రభావాన్ని కోల్పోతోంది. చంద్రబాబు హయాంలో 10 లక్షల కనెక్షన్లుంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 4 లక్షలకు పడిపోయాయి. సరైన పరికరాలు లేకపోవడం, ఉద్యోగుల్ని తొలగించడంతో ఆపరేటర్లు ధర్నాకు దిగారు. అతి తక్కువ ధరకు కేబుల్, నెట్, ఫోన్ సౌకర్యంతో ఏపీ ఫైబర్ నెట్ విప్లవాత్మకమైన కార్యక్రమానికి ఆనాడు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. 2017లో ఏపీ ఫైబర్ నెట్ అంటేనే దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కేవలం 149 రూపాయలకే కేబుల్, నెట్, ఫోన్ సేవలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కనెక్షన్లకు చేరుకున్నాయి. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019లో ఏపీలో 17 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ను అన్ని విధాలా నిర్వీర్యం చేసింది. వారి సొంత సంస్థగా మార్చుకుని సేవలను కుదించేసి వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిని ఉద్యోగులుగా నియమించుకుంది. వారికి ఇష్టానుసారంగా జీతాలు ఇవ్వడంతో గత 10 ఏళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్త 4 లక్షలకు తగ్గిపోయాయి. ప్రభుత్వ నేతల అవినీతి, అక్రమాలతో సంస్థ పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి దివాలా తీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఫైబర్ నెట్ కు పూర్వ వైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సంస్థ చైర్మన్ జీవిరెడ్డి కనెక్షన్లను కోటికి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఏపీ ఫైబర్ నెట్ కు పునః వైభవం వస్తుందని కేబుల్ ఆపరేటర్లు భావించారు. అయితే అనూహ్యంగా ఏపీ ఫైబర్ నెట్ లో ఎండీ, చైర్మన్ల మధ్య అంతర్యుద్ధంతో చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా చేయటం, ఎండీని మార్చడంతో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయానికి అనేక మంది కేబుల్ ఆపరేటర్లు వచ్చి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదు. అయినా ప్రభుత్వ పరంగా చర్యలు లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ ఇబ్బందులు కొంచెం రైట్ ఏమో అనిపించే పరిస్థితిలోకి వచ్చాం. ఈ 9 నెలల కాలంలో తరచూ ఆగిపోవడం, పట్టించుకునే నాదుడు లేకపోవడం, ఆఫీసులో ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ లేకపోవడం, సిబ్బంది సైతం మొత్తం తొలగించడం, ఇవన్నీ కూడా మాకు ఆందోళన గురి చేస్తున్నాయి. మా కేబుల్ ఏమవుతుందో అనే ఆందోళన ఉంది. ఇప్పటికైనా సీఎం గారు ముందుకు వచ్చి మా ఏపీ ఫైబర్ నెట్ ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతుగా మాకు చేస్తారని చెప్పి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏపీ ఫైబర్ నెట్ సేవలు మరింత విస్తృతం చేయాల్సి ఉన్నా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు కేబుల్ ఆపరేటర్లు. ఏపీ ఫైబర్ నెట్ సేవల్లో తరచూ అంతరాయం కలుగుతుందని, సిగ్నల్ లేకపోవడంతో చాలా మంది కనెక్షన్లు తొలగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, కనెక్షన్లు తగ్గిపోయినా తమ నుంచి ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నికల్ సిబ్బంది, కస్టమర్ సిబ్బంది ఎవరూ లేరన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడికెక్కడ బాక్సులు లేవు, ఓఎల్టీలు లేవు, సిగ్నల్స్ సరిగా రావట్లేదు. మన రాయలసీమ జిల్లాలకి ఓబీజీడబ్ల్యూ లేవడం వల్ల తరచూ ప్రోగ్రాంకి అంతరాయం కలుగుతుంది. దయచేసి జిల్లాకు ఒక సర్వీస్ సెంటర్, కొత్త బాక్సులు ఇవ్వడం, ఇలాంటివి ఇచ్చి ఆపరేటర్లు ప్రోత్సహిస్తే ఈ సంస్థ మరింత ముందుకెళ్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ పై దృష్టి పెట్టాలని కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు కోరుతున్నారు. కేబుల్, ఫోన్, నెట్ ను పునరుద్ధరించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.